ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఖడ్గం పోయింది, పూజ ఆగిపోయింది. సంకల్ప పూజ అర్ధాంతరంగా నిలిచిపోయింది. పంతులు గారు అన్నట్టు ఈ పూజ అర్ధాంతరంగా ఆగిపోతే మొత్తం నందన్ వంశానికే అరిష్టమని చెప్పారు కదా. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఈ పూజలో ఆ ఖడ్గం ఉండాల్సిందే. నువ్వు బాలేదానివక్క. ఎత్తుకుపోయిన వాళ్ళు ఇదిగో ఇక్కడ పెట్టాము, వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేసి చెప్తారా? అంటే నేను చెప్పింది లాజికే కదా. అమ్మా లక్ష్మి, ఈ వజ్ర ఖడ్గాన్ని అమ్మవారి ముందు ప్రతిష్ఠించమ్మా. అలాగే పంతులు గారు. ఓం తచ్చయ్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవానీ శ్రీ విద్యాం శాంతమోత్పిం సకల సురనతాం చిన్న సంశయాత్ సర్వలోకాన్ దక్షిణామూర్తయే నమః. ఓం నమః పరమార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమో నమః. ఎవరో ఎత్తుకుపోయిన ఖడ్గాన్ని ఎవరు తీసుకొస్తారు? నేను తీసుకొస్తాను. ఏంటి లక్ష్మి, కళ్ళు మూసుకొని కలలు కంటున్నావా? ఇంతమంది జనాల్లో ఆ ఖడ్గం ఎవరు తీసుకువెళ్ళిపోయారో తెలీదు, ఎటు వెళ్లారో తెలీదు. నువ్వెలా తీసుకురాగలవు? పోయిందాన్నైతే వెతకొచ్చు, పట్టుకుపోయిందాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఇక నువ్వు ఆ ఖడ్గం గురించి మర్చిపోవడం తప్ప ఏమీ చేయలేవు. ఆ అమ్మవారి తోడు నాకుంది. నా సంకల్ప బలం నా మనసులో ఉంది. ఖచ్చితంగా వాళ్ళని నేను పట్టుకోగలను. ఖడ్గాన్ని పూజా సమయానికి తీసుకురాగలను. అమ్మా, నీ మీదున్న భరోసాతో అడుగుతున్నాను. దయచేసి ఆ ఖడ్గాన్ని దొంగిలించిన వాళ్ళ ఆచూకీ కనుక్కునే మార్గం నాకు చూపించు తల్లి. ఈ వజ్రకాన్ని కూరలో పడేస్తాను. తర్వాత ఏదైతే అయింది.
లక్ష్మి ఏమైంది? మిత్రగారు ఆ వజ్ర ఖడ్గాన్ని వాళ్ళ కోనేరులో పడేశారు. హలో బాబు, ఏం చేస్తున్నారు? మా వస్తువు ఒకటి కోనేరులో పడిపోయిందండి. ఈ కోనేరులో పెద్ద ఊబుంది. పొరపాటున అందులో అడుగు పెడితే ఇక లోపలికే బయటికి రారు. అందుకే ఈ కోనేరు మూసేశారు. మీరు వెళ్ళండి వెళ్ళండి. లక్ష్మి ఇప్పుడేం చేద్దాం? నందన్ ఫ్యామిలీ గురించి ఈ ఊళ్ళో ఎంతో మంచి పేరుంది. ఈ రోజు జరిగిన ఈ ఒక్క సంఘటనతో ఎన్నో ఏళ్ల నుంచి నందన్ కుటుంబం సంపాదించుకున్న గౌరవం పోతుంది. తలపెట్టిన సంకల్పం పూజ సంపూర్ణం అవ్వాలన్నా, ఈ ఊళ్ళో నందన్ కుటుంబానికి ఎలాంటి తలవంపులు రాకుండా ఉండాలన్నా మనం ఈ ఖడ్గంతోనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. మిత్రగారు, లక్ష్మి ఏం చేస్తున్నావు? నేను ఈ కోనేరులోకి దిగుతున్నాను. నాకేమైనా అయితే ఈ తాడు పట్టుకుని మీరు నన్ను బయటికి లాగండి. అయితే నేనే వెళ్తాను లక్ష్మి, నువ్వెందుకు? వద్దు మిత్రగారు, నేను ఊబిలో కూరుకుపోతే మీకు లాగడం తెలియక, అందువల్ల నేను వెళ్ళడమే కరెక్ట్. పట్టుకోండి. లక్ష్మి 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.